ఈ 10 మందిలో కూడా ఒక్కడు మాత్రమే తిరిగి వస్తున్నాడు, ఒక్కడు మాత్రమే స్తుతిస్తున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు, ఒక్కడు గుర్తెరుగుతున్నాడు. అంటే ప్రభు ఏమైతే వెళ్ళి యాజకునికి కనపరచుకోమని చెప్పినప్పుడు వారు వెళ్ళుచుండగా ఇంకా యాజకుని దగ్గరికి వెళ్ళలేదు, యాజకుడు స్వస్థపరచలేదు. ప్రధాన యాజకుడైన యేసయ్య మాట, అవును, స్వస్థత కలిగిన ఆ మాట మరి బయలు వెళ్ళిన తోడనే 10 మంది కూడా ఏమైపోయారంటే బాగైపోయారంట. మరి చక్కగా మరి వారి యొక్క ఏదైతే కుష్ఠరోగం ఉందో వారు దాని నుంచి విడుదల పొందారంట. అందులో ఒక వ్యక్తి శుద్ధుడైన సంగతి గ్రహించి మరి ఏమయ్యాడంటే గొప్ప శబ్దముతో దేవుని దగ్గరికి దేవుని మహిమపరచుచు దేవుని తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన పాదములు ఎదుట సాగిలపడను. ఈ సంవత్సరాంతము నీవు కూడా నేను కూడా అలాగే ఉండాలా. ప్రభువు చేసిన మేలును బట్టి సాగిల